హలో ఆల్ వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు కౌసల్య. మన ఆడవాళ్ళకి రకరకాల డౌట్స్ ఉంటాయి, బోలెడన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ అన్ని ప్రాబ్లమ్స్ ని వాటన్నిటికీ సొల్యూషన్స్ ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ డాక్టర్ రాణి కపుల గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మనకి బేసిక్ గా ఉంటాయి కదా డౌట్స్, వాటిని క్లారిఫై చేసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఆ ఒక్క రోజే కాదు, ఇయర్ అంతా హ్యాపీగా హ్యాపీగానే ఉండాలి. ట్రూ. సో మ్యామ్, ఇందాక నేను చెప్పినట్టుగా ఆడవాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ఈ మధ్య ఎక్కువగా వింటూ ఉన్నాం, పల్లెటూరులో కావచ్చు ఇలాగా. గర్భసంచి ఇంతకు ముందు కూడా ఉంది, మేబీ ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎక్కువగా తెలుస్తుంది ఇలాంటివి జరుగుతున్నాయని. గర్భసంచిని తీయించుకుంటున్నారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటున్నాయని చెప్పి. అక్కడ వాళ్ళ సర్కిల్లోనే, వాళ్ళ ఊర్లోనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు సజెస్ట్ చేస్తే గర్భసంచి తీయించుకోండి అని అలా తీయించుకున్నారు. నిజంగా గర్భసంచి తీయించుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే హెల్త్కి మంచిదేనా? ఎలాంటి సిచ్యువేషన్స్ లో గర్భసంచిని తీసిస్తారు ముఖ్యంగా? ఇది ప్రజల్లో ఒక మిత్ ఉంది, గర్భసంచి అంటే ఓన్లీ గర్భం దాల్చడానికి, పిల్లల్ని కన్నాక ఆ ప్రాసెస్ అయిపోయినాక దాని పని అయిపోయింది, అది అవసరం లేని ఆర్గాన్ అని. కానీ అది కరెక్ట్ కాదు. అది ఉండడం వల్లనే ఓవరీస్ ఫంక్షన్ ఎవ్రీథింగ్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అది ఎట్లా పడితే అట్లా తీసుకోకూడదు. చిన్న చిన్న ఇష్యూస్ చాలా మంది 25-30 ఇయర్స్లోనే ఊర్లలో వైట్ డిశ్చార్జ్ అవుతుందని, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ వస్తాయని, పూజలకు అడ్డు అవుతుందని కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ మేడం, అదే చెప్పు. అది వస్తే పూజలు చేసుకోలేము, ఉపవాసాలు చేసుకోలేము, గుళ్ళకి వెళ్ళలేము, ఇలాంటి మిత్స్ చాలా మంది తీయించుకుంటా ఉంటారు. ఏమైంది, ఫ్యామిలీ కంప్లీట్ అయింది కదా, ఇంకా అది ఉండి ఏంటి, కానీ అది కరెక్ట్ కాదు. ఓకే. ముఖ్యంగా గర్భసంచి అనేది తీస్తూ ఉంటారు అంటే డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారా? ఎలాంటి సందర్భంలో ఎక్కువగా ఓకే గర్భసంచి తీసేస్తేనే మంచిది అని అనిపిస్తుంది? జనరల్గా గర్భసంచి పని అరౌండ్ 45-50 ఇయర్స్ మధ్యలో అయిపోతుంది. అంటే మెనోపాజ్ వచ్చేస్తుంది. అంటే ఆ బ్లీడింగ్ ప్రాసెస్ అనేది మన మెన్స్ట్రువల్ సైకిల్ రావడం అనేది ఆగిపోతుంది. ఆ తర్వాత తీసేసినా కూడా, ఎందుకంటే అది ఉన్నా ఇట్స్ నాట్ వర్కింగ్, ఎందుకంటే ఓవరీస్ ఫంక్షన్ ఆగిపోయింది కాబట్టి ఓవరీస్ వచ్చే హార్మోన్స్ గర్భసంచి మీద పనిచేసి ఎవ్రీ మంత్ పీరియడ్స్ రావడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఈ లెక్కన మనకి మెనోపాజ్ వచ్చే వరకు గర్భసంచి యూజ్ అవుతుంది. ఆ తర్వాత అది అంటే ఓవరీస్ ఫంక్షన్ ఉండదు కాబట్టి గర్భసంచి రోల్ ఉండదు. సో ఆ టైంలో ఏదైనా అవసరం ఉండి తీసేసుకోవచ్చు. ఏదైనా రిస్క్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఉంది, వైట్ డిశ్చార్జ్ ఉంటే కొన్ని టెస్ట్లు ఉంటాయి, పాప్స్మియర్ అది ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అలాంటివి ఉన్నాయి, అలాంటప్పుడు తీసుకోవచ్చు. లేదంటే కొన్నిసార్లు ఫైబ్రాయిడ్స్ వస్తుంటాయి పెద్ద పెద్ద, మోర్ దాన్ 10-15 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు అన్ని రకాల మందులు వాడి తగ్గకపోతే అది లాస్ట్ ఆప్షన్గా, అంటే ఆమె ఎవ్రీ మంత్ బ్లీడింగ్ అవుతుంది, హెవీ బ్లీడింగ్ అయ్యి ఎనీమిక్ అవుతుంది, హెల్త్ ఇష్యూ బాగా వస్తుంది అన్నప్పుడు, ఇఫ్ దే కాంట్ టాలరేట్ ఆల్ టైప్స్ ఆఫ్ మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయిన తర్వాత తీయించుకోవాలి. ఓకే. అలా తీయించుకుంటే వాళ్ళకి ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఏం రావా? అంటే యాక్చువల్గా గర్భసంచి తీస్తే ఓవరీ ఫంక్షన్ అనేది ఆఫ్టర్ 5 ఇయర్స్ ఆగిపోతుంది. ఓకే. ఇప్పుడు ఎర్లీ స్టేజ్ 30-35 తీసినా కూడా ఓవరీ ఫంక్షన్ అనేది మామూలుగా 45-50 ఇయర్స్ పనిచేసేది గర్భసంచి తీసేయడం వల్ల ఓవర్ 5 ఇయర్స్ ఆగిపోతుంది. మెనోపాజ్ త్వరగా వచ్చేస్తుంది. ఎందుకంటే దెర్ ఇస్ ద ఫీడ్బ్యాక్ మెకానిజం. అక్కడ ఎండోమెట్రియం లేదు, మెన్స్ట్రువల్ సైకిల్ లేదు అంటే ఫంక్షన్ ఈజ్ ఆల్సో బాడీ విల్ ఐడెంటిఫై దట్ దెర్ ఇస్ నో పర్పస్. సో ఓవరీస్ టైమ్ ఓవరీస్ ఫంక్షన్ కూడా ఫీడ్బ్యాక్ మెకానిజం ఫెయిల్ అయ్యి ఆగిపోతుంది. సో ఎర్లీ మెనోపాజ్ వచ్చి ఆఫ్టర్ మెనోపాజ్ వచ్చే కాంప్లికేషన్స్ అన్ని వీళ్ళలో ఎర్లీగా వచ్చేస్తాయి. ఓకే. ఎలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు? అంటే మన బాడీ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? చాలా ఎఫెక్ట్స్ చూపిస్తాయి బాడీలో. అంటే ఎర్లీ మెనోపాజ్ రావడం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గి బోన్ మినరలైజేషన్ అని తగ్గిపోయి బోన్స్ వీక్ అయిపోతాయి, ఆస్టియోపోరోసిస్ వస్తుంది. తర్వాత హాట్ ఫ్లషెస్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తూ ఉంటుంది, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వస్తాయి, తర్వాత మ్యారిటల్ రిలేషన్షిప్స్ కూడా డిఫికల్ట్గా ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా హార్మోన్స్ లో ఉంటాయి. సో అది దెర్ ఇస్ ఫ్యామిలీ ఇర్రెగ్యులారిటీస్, మూడ్ స్వింగ్స్, మూడ్ చేంజెస్ అవన్నీ వస్తూ ఉంటాయి. తర్వాత దే ఆర్ ఈక్వల్ టు మేల్స్, బీపీ రావడానికి, హార్ట్ అటాక్స్ రావడానికి, షుగర్ రావడానికి, ఎవ్రీథింగ్ విల్ బి లైక్ ఈక్వల్ టు మేల్ ఆఫ్టర్ మెనోపాజ్. చాలా అత్యవసరం అయితే తప్ప తీయకూడదు.
తీయకూడదు. సో చాలా మంది మీరు అన్నట్టుగా చాలా మందికి మిత్స్ ఉంటుంది. సో దానివల్ల తీయించుకుంటూ ఉంటారు. కొంతమంది పీరియడ్స్ ఆపడానికి అసలు ఈ బాధ నేను పడలేను. హెల్తీ పీరియడ్స్ వచ్చినా కూడా ఫ్రస్ట్రేషన్, ఎర్లీ ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషన్, టాలరెన్స్ లేకుండా ఈవెన్ Exactly. డాక్టర్స్ వద్దు అన్న కూడా కొంతమంది వినరు. అచ్చా. ఇది నాకు చాలా ఇబ్బంది అవుతుంది, నేను టాలరేట్ చేయలేకపోతున్నా, నెలలో 2 సార్లు వస్తుంది, అచ్చా. ఇట్లా హెవీ బ్లీడింగ్ కంటిన్యూగా అవుతుంది, మందులు వాడి అలసిపోయాను, 1 year 2 yearsకి దే ఫెడ్ అప్ విత్ ద ఇష్యూస్ అండ్ తీసేసుకుంటూ ఉంటారు. ఓకే. ఇందాక మనం మాట్లాడినట్టు ఫైబ్రోసిస్, Fibroids. ఫైబ్రాయిడ్స్. యాహ్! ఫైబ్రాయిడ్స్ గర్భసంచిలో గడ్డలు అంటారు. గడ్డలు అంటారు. అది చాలా ఎక్కువగా కనిపిస్తుంది మేడం ఈ మధ్య కాలంలో. ఫీమేల్స్ ఎక్కువ బాధపడుతున్నారు. సో ఎందుకు వస్తుంది ఫైబ్రాయిడ్స్ అనేది? సో ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం? ఏ ఏజ్ వాళ్ళలో? అరౌండ్ 35 to 40, 45లో వస్తూ ఉంటుంది. అంటే ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ 35 అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చాలా ఉంటుంది ఆ టైంలో. ఓకే. డియుబి అంటారు, డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్, అవి పీసీఓఎస్, ఇవన్నీ ఆ ఏజ్లో జనరల్గా ఉమెన్ లైఫ్లో స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. 35 to 40 ఆ టైంలో పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఎడ్యుకేషన్, తర్వాత ఒబేసిటీ పెరుగుతూ ఉంటుంది. సో హార్మోన్స్ ఎక్కువై కొలెస్ట్రాల్ ఇవన్నీ ఎక్కువైనప్పుడు ఇట్ విల్ వర్క్ ఆన్ యూట్రస్ కదా. ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఇట్ బ్రెస్ట్ అండ్ యూట్రస్ అంటే హార్మోన్స్ ఈ పనిచేసేది. ఫైబ్రాయిడ్స్ అనేది లైఫ్ థ్రెటనింగ్ కూడా ఉంటాయా? లైఫ్ థ్రెటనింగ్ చాలా రేరు. ఇది Okay. క్యాన్సర్ కిందకి మారదు. ఓకే. చాలా వెరీ వెరీ రేర్లో అచ్చా. సో ఫైబ్రోస్ కొంతమందికి అపోహ కూడా ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ వస్తే కనుక అది క్యాన్సర్ గా మారే అవకాశం కూడా ఉంటుందని చాలా చాలా భయపడుతూ ఉంటారు. చాలా రేర్ అది. అచ్చా. బట్ కామన్ గా వచ్చేది సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచికి. ఆహా, okay. యూట్రైన్ ఫైబ్రాయిడ్ క్యాన్సర్స్ తక్కువ, ఓకే. ఎండోమెట్రియల్ క్యాన్సర్ వస్తుంటది. ఓకే. సో వీళ్ళు ఏంటంటే క్యాన్సర్ వస్తుందేమో ఫ్యూచర్ లో ఇది ఉంటే, ఎగ్జాక్ట్లీ ఫ్యూచర్ లో ఇది ఉంటే క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది కదా, సో తీసేస్తే అయిపోతుంది అన్న కాన్సెప్ట్ తో సో ఉంటారు, సర్జరీకి వెళ్తూ ఉంటారు. సర్జరీకి వెళ్తూ ఉంటారు. బట్ అది కాదు కదా, బాడీలో ప్రతి పార్ట్ కి క్యాన్సర్ రావచ్చు. Yeah, yeah. గొంతు క్యాన్సర్ వస్తుందేమో అని చెప్పి గొంతు తీసేసుకోము కదా. True, true, నిజంగానే. కానీ So అలా. ఫైబ్రాయిడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయా? అది జనరల్గా ఏంటంటే మెన్స్ట్రల్ టైంలో పెయిన్ రావడం, కొద్దిగా హెవీ బ్లీడింగ్ ఉండడం అలా ఉంటుంది. Okay. ఫైబ్రాయిడ్స్లో ప్లేస్ ఆఫ్ ఫైబ్రాయిడ్ ఎక్కడ ఉందన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే. అంటే క్లోజ్ టు ద ఎండోమెట్రియం ఉంటే హెవీ బ్లీడింగ్ ఉంటుంది, మయోమెట్రియం మధ్యలో ఉందనుకో, వాల్ మధ్యలో ఉంటే పెయిన్ ఎక్కువ వస్తుంటుంది, Okay. సబ్సీరోజల్ అంటారు. అవుట్ సైడ్ గా ఉంటే అది పెద్ద ఎఫెక్ట్ కాదు, ఓకే. అవి చాలా పెద్దగా కూడా పెరుగుతుంటాయి, బట్ అంత ఎఫెక్ట్ ఉండదు. ఓకే. సో వీటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో Eh. ఫైబ్రాయిడ్స్ ఏ స్టేజ్ లో బేసిక్ గా వస్తూ ఉంటారు పేషెంట్స్ మీ దగ్గరికి? జనరల్ గా అంటే ఎర్లీ బ్లీడింగ్, పెయిన్ టాలరేట్ చేయలేనప్పుడు వస్తూ ఉంటారు జనరల్ గా. సో డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి టెస్ట్లు వాడతారు? అల్ట్రాసౌండ్ అనేది చేస్తే తెలిసిపోతుంది. అల్ట్రాసౌండ్ లో సైజ్ ఎంత ఉంది, ఏ ప్లేస్ లో ఉంది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 8 centimeters విల్ గో ఫర్ మెడికల్ మేనేజ్మెంట్. ఓకే. సో లేదంటే యు గో టు అంటే వాళ్ళ సర్జరీ. ఏజ్ ని బట్టి సర్జికల్ రిమూవల్, ఓన్లీ ఫైబ్రాయిడ్స్ కూడా తీసేయచ్చు. అచ్చా. అది ఎవరికి తీస్తామంటే ఇప్పుడు ఎర్లీ ఏజ్ లో కూడా ఈ మధ్యన బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్, మోడర్న్ వెస్ట్రన్ డైట్స్, ఇవన్నిటి వల్ల ఎర్లీ ఏజ్ బిలో 25 years కూడా వస్తున్నాయి. మీరు అన్నారు స్ట్రెస్ అని. ఆ స్ట్రెస్ కి పిసిఓడి తీసుకున్నా అదే అంటున్నారు ఈ మధ్య. అసలు నిజంగా అంత ఎఫెక్ట్ చూపిస్తుందా? I remember one girl around 24 years ఆల్మోస్ట్ 15 ఫైబ్రాయిడ్స్ తీసినాం. ఓ మై గాడ్. 15 సో ఫైబ్రాయిడ్స్. మనం చూపించాలనుకుంటే ఎంత ఉండొచ్చు మేడం? అసలు ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? ఇంత అలా ఉంటుందా? ఏం లేదు, క్రికెట్ బాల్ నుంచి ఫుట్బాల్ సైజ్ లో ఉంటాయి. ఓ మై గాడ్, మన Lemon బాడీలో. నుంచి. అంటే మేము జనరల్ గా ఫైబ్రాయిడ్స్ ని వీళ్ళ సైజ్ కరెంట్ వేస్తే బేబీ ఏజ్ గ్రోత్ ఉంటే ఎన్ని వీక్స్ లో యూట్రస్ సైజ్ పెరుగుతూ ఉంటుందో అలా అది కూడా Maximum- పెరుగుతుందా? పెరుగుతుంది. ఫైబ్రాయిడ్ కూడా పెరుగుతూ ఉంటుంది, స్లోగా పెరుగుతుంది, బట్ బేబీ పెరిగినంత ఫాస్ట్ కదా. బట్ వీల్ 16 weeks, 18 weeks, 24 weeks సైజ్ లో కూడా ఉంటాయి. హూ ఆర్ మోర్ ప్రోన్ టు ఫైబ్రాయిడ్స్ అంటే ఏం చెప్తారు? ఒబేసిటీ, హై కొలెస్ట్రాల్, ఇవి ఉండే వాళ్ళకి ఆటోమేటిక్ గా కొంచెం ఎక్కువ Okay. వస్తూ ఉంటాయి ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్స్ వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత, మీరు ఉన్నట్టు సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా ఫైబ్రాయిడ్స్ రావడం జరిగిందా? అంటే రియాకరెన్స్ అంటారు కదా. రికరెన్స్ అంటే సేమ్ ఫైబ్రాయిడ్ రాదు, దెర్ ఇస్ సమ్ అదర్ ప్లేస్ లో రావచ్చు కదా. ఓకే. Ah. సో చూస్తూ ఉంటారా చూస్తూ అలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటాయా? సో బేసిక్ గా క్యాన్సర్ కి రియాకరెన్స్ వచ్చినట్టు కొన్ని కొన్ని వీటికి కూడా అలానే ఉంటాయని ఇది అంటూ అంటే ఉంటారు. సేమ్ ఫైబ్రాయిడ్ రాదు,
సమ్ అదర్ డిఫరెంట్ ప్లేస్ లో సో రావచ్చు. వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే వాళ్ళ బాడీ టైప్ కి వాళ్ళకి తగ్గట్టు ఇప్పుడు ఫైబ్రాయిడ్ టెండెన్సీ ఫ్యామిలీలో ఉంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది, Hereditary అంటారు. హెరిడిటరీగా. సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా డైట్, కొంచెం మెయింటెనెన్స్, లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ అన్ని చేయాలి. ఓకే సో టైమ్లీ మ్యారేజ్, టైమ్లీ పిల్లలు కంప్లీట్ చేసుకోవడము, ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నప్పుడే వెళ్ళి డాక్టర్స్ని వెళ్ళి కన్సల్ట్ అయితే అది ఎంత పెరగకుండా ప్రివెంట్ చేయగలుగుతారు. ఓకే అది ఉన్నా కూడా ఆఫ్టర్ మెనోపాజ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అచ్చా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫైబ్రాయిడ్స్ అండ్ ఎండోమెట్రోసిస్ కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం అంటున్నారు. సో ఎండోమెట్రోసిస్ అంటే ఏం జరుగుతుంది మేడం అసలు? మామూలుగా నార్మల్గా ఏంటంటే ఎండోమెట్రియం అనేది ఎవ్రీ మంత్ షెడ్ అవుతుంది, అవును. అవుట్ సైడ్ Periods బ్లీడింగ్ through. అవుతుంది అవును. పీరియడ్స్ రూపంలో. ఈ ఎండోమెట్రియం అవుట్ సైడ్ ఆఫ్ ద యూట్రస్ కూడా ఉంటుంది కొన్నిసార్లు, కొన్ని ప్లేసెస్లో, ఓవరీస్లో. జనరల్గా ఏంటంటే ఇప్పుడు సిజేరియన్ అయింది అనుకోండి, ఆ ఎండోమెట్రియం అనేది ఆ టైంలో ఎక్కడైనా పడిపోవచ్చు. తీసే క్లీనింగ్ ప్రాసెస్లో, బేబీని తీసే స్టిచ్చింగ్ ప్రాసెస్లో ఆ స్పాట్స్ వస్తాయి. లేదంటే ఫ్లో అనేది ఒక్కోసారి రివర్స్లో వెళ్ళి, లేదంటే జెనెటిక్గా కూడా కొన్నిసార్లు అక్కడక్కడ ఎండోమెట్రియల్ టిష్యూ అనేది ఉండొచ్చు. అది ఓవర్ ఏ టైం స్లోగా పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగినప్పుడు ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. ఇంటర్నల్ బ్లీడింగ్ అయినప్పుడు అది ఎప్పుడైనా బ్లడ్ కలెక్ట్ అయిందంటే అది దాని పని ఏంటంటే అవుట్ సైడ్ ఫ్లో లేనప్పుడు ఇన్సైడ్ నెక్రోసిస్ అయ్యి డెత్ అవుతుంది. సో బాడీ ఇమ్యూన్ మెకానిజం దాన్ని టాలరేట్ చేయదు కాబట్టి పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఎండోమెట్రోసిస్ ఈజ్ రిలేటెడ్ టు ఎండోమెట్రియల్ క్యాన్సర్? నో, ఎండోమెట్రియం ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద యూట్రైన్ క్యావిటీ. ఎండోమెట్రియం అనేది నార్మల్గా యుట్రస్ లేయర్, యుట్రస్ ఇన్నర్ లేయర్. అది అక్కడ ఉండకుండా అదే టిష్యూ అవుట్ సైడ్ ఆఫ్ ద యుట్రస్ లో ఉంటుంది, విత్ ఇన్ ద బాడీ. సో ఎండోమెట్రోసిస్ ఉంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా మళ్ళీ? సేమ్ లైక్ ఫైబ్రాయిడ్స్ చెప్పినట్టుగా. ఎండోమెట్రోసిస్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఎక్కువ వస్తుంది, పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఎవ్రీ మంత్ సివియర్ పెయిన్ రావడము, బ్యాక్ పెయిన్ రావడము. ఎండోమెట్రియల్ సిస్ట్ అని ఓవరీలో వస్తాయి, చాక్లెట్ సిస్ట్ అంటారు. ఓకే సో కొంతమంది అంటూ ఉంటారు ఓవరీస్ ని కూడా తీయించేసంటారు సర్జరీ అని. సో ఇలాంటి కేసెస్ ఉంటాయి ఈ కేసెస్ లో ఓవరీస్ తీయరు, ఓన్లీ ఎండోమెట్రియల్ సిస్ట్ ఒకటే తీస్తారు. ఓకే సో ఎండోమెట్రోసిస్ లో ఇందాక మీరు అన్నట్టు పీరియడ్స్ ట్వైస్ అలా రావడం జరుగుతుంది, అలా ఏమి ఉండదు, జస్ట్ షెడ్డింగ్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. షెడ్ ఓకే పీరియడ్స్ వచ్చేటప్పుడు పెయిన్ ఎక్కువగా ఉంటుంది. సో పెయిన్ అండ్ ఇన్ఫర్టిలిటీ సిమ్టమ్స్ అంటే ఏం చెప్తారు మ్యామ్? ఇవే ఉంటాయి, సివియర్ పెయిన్ ఉంటుంది, అన్టాలరబుల్ పెయిన్ ఉంటుంది. సో వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది మ్యామ్? అంటే పెయిన్ అంటే కొంతమంది నెగ్లెక్ట్ కూడా చేస్తూ ఉంటారు కదా, పీరియడ్స్ పెయిన్ నార్మల్ అని చెప్పి కొంతమంది టాబ్లెట్స్, మెఫ్తాల్ టాబ్లెట్ వేసేసుకుంటూ ఉంటారు, లేదంటే ఎనీ పెయిన్ కిల్లర్స్ వేసేసుకొని నార్మల్ అయిపోతూ ఉంటారు. అలా సో అంటే ఏది కొన్ని అబ్నార్మల్ months, పెయిన్, ఏది అంటే ఇప్పుడు అది ఎలా అంటే ఫస్ట్ పీరియడ్స్ ఒక 3-4 days లో వస్తుంది, సైకిల్ డ్యూ ఉన్నప్పుడు 3-4 days ముందు నుంచే పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఓకే అంతా పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా 3-4 days, 1 week వరకు కూడా పెయిన్ ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. మామూలు పీరియడ్స్ పెయిన్ అంటే ఫస్ట్ డే, సెకండ్ డే, 1 or 2-3 days ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. బట్ వీళ్ళకి అలా కాదు, ముందు నుంచే స్టార్ట్ అవుతుంది, అయిపోయిన తర్వాత కూడా ఒక 1 week to 10 days వరకు కూడా ఉండొచ్చు. ఓకే సివియర్ కేసెస్ ఈ ఎండోమెట్రోసిస్ అనేది ఎంత కామన్ గా చూస్తున్నాం మ్యామ్ ఇప్పుడున్న ఫీమేల్స్ లో? ఆల్మోస్ట్ 8% వరకు ఉండొచ్చు. ఓకే ఎండోమెట్రోసిస్ అనేది అంటే దీన్ని మెయిన్ కాజ్ ఏమై ఉండొచ్చు? ఒకటి జెనెటిక్, కొన్నిసార్లు బై బర్తే, కొన్ని స్పోర్ట్స్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అలానో, ఇది ఎక్టోపిక్ ప్లేసెస్లో ఎండోమెట్రియల్ టిష్యూ ఉండడం. ఇప్పుడు కామన్ ఎందుకంటే సిజేరియన్స్ చేస్తున్నారు కాబట్టి, సిజేరియన్ రేట్ పెరిగింది కాబట్టి ఎండోమెట్రియల్ టిష్యూ అక్కడక్కడ అయ్యే ఛాన్సెస్, స్పిల్ అయ్యి అది ఓవర్ ఏ టైం పెరుగుతూ ఉంటుంది. ఈ మధ్యన స్కార్ ఎండోమెట్రోసిస్ అని కూడా ఒక కండిషన్ వస్తుంది. అంటే సిజేరియన్ చేసిన స్కార్ ఏదైతే ఉంటుందో స్కిన్ కింద టిష్యూ లేయర్స్లో, అక్కడ కూడా ఎండోమెట్రియల్ టిష్యూ ఏదో కొద్దిగా పడిపోయి ఓవర్ ఏ టైం 4-5 years తర్వాత అది గ్రో అయ్యి అలా అక్కడ కూడా ఎండోమెట్రియం వస్తుంది. సో అంటే పొరపాటున అంటే ఇప్పుడు సర్జరీస్ చేసేటప్పుడు అలా ఏదైనా జరిగినా క్లీనింగ్ ప్రాసెస్ లో ఏదైనా చిన్న పీస్ పడిపోయినా కూడా ఓవర్ ఏ టైం అది పెరుగుతుంది. ఓకే సో ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది వీటికి? ట్రీట్మెంట్ జనరల్ గా హార్మోన్స్ తో సప్రెస్ చేస్తాము. ఇంకొకసారి లోపల చాలా ఎక్కువ ఉంది, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అంటే లాప్రోస్కోపీ చేసి వాటిని అన్ని బర్న్ చేస్తూ ఉంటాం. సో ఇది ప్రాసెస్ ఉంటుంది. సో వీళ్ళకి చెప్పే జాగ్రత్తలు ఏముంటాయి మ్యామ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్? సో వాళ్ళని ఎలా
అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమైనా మార్చుకోవాల్సి ఉంటుందా? లైక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మన లైఫ్ చేంజెస్ స్టైల్ ఉంటాయా? ఏమి ఉండదు. అది ఓకే. ఏంటంటే పెయిన్ భరించలేనంత సేపు ఓకే. హుహు. భరించుకోలేము పెయిన్ కిల్లర్స్‌తో మేనేజ్ చేస్తాము. ఓకే. ఇన్ కేసు తగ్గలేదు అంటే విల్ గివ్ హార్మోన్స్ ఓకే. సప్రెస్ చేయడానికి ఎండోమెట్రియల్ టిష్యూ గ్రోత్‌ని సప్రెస్ అచ్చా! చేయడానికి మెడికేషన్ వాడుతుంటాం. ఓకే. సో, అండ్ కమింగ్ టు బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ లమ్స్ చాలా మందికి అపోహ ఉంటుంది. ఇప్పుడు బ్రెస్ట్‌లో చిన్న చిన్న లమ్స్ ఉంటాయి కొంతమందికి. వాళ్ళని ఇప్పుడు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటాం అప్పుడప్పుడు బ్రెస్ట్. అలా అనుకున్నప్పుడు లమ్స్ ఉంటాయి. ఆ లమ్స్ చూసి క్యాన్సర్ వచ్చిందేమో అని చాలా భయపడుతూ ఉంటారు. సో, చాలా మందికి ఈ లమ్స్, ఈ క్యాన్సర్ ఏంటి డిఫరెన్స్? అసలు ఎలా తెలియాలి? అంటే ఎలా తెలుసుకోవాలి వీటిని? క్యాన్సర్ లెఫ్ట్ లంప్ లాగా ప్రెజెంట్ అవుతది. బట్ ఆల్ లంప్స్ ఈస్ నాట్ క్యాన్సర్. ఓకే. సో, క్యాన్సర్ బ్రెస్ట్‌లో ప్రెజెంట్ ఉండే అయ్యేది కూడా లమ్స్ లానే. లంప్స్ లాగానే. అచ్చా! బట్ ఓకే. లంప్ లాగా ప్రెజెంట్ క్యాన్సర్ అవుతది గానీ, ఉన్న లంపులన్నీ క్యాన్సర్‌లు కాదు. హుహు. అసలు సో, ఎందుకు లంప్స్ ఫార్మ్ అవుతాయి బేసిక్‌గా? ఇది గూడా అంతే. డెవలప్‌మెంటల్ స్టేజ్ ఆఫ్ బ్రెస్ట్ ఉంటది గదా! ఒక్కో స్టేజ్‌లో ఒక డెవలప్‌మెంట్ ప్యూబర్టీలో పెరగడం ఉంటది. ఆ ఓకే. పెరిగే ప్రాసెస్‌లో కొంచెం టిష్యూ డిఫరెంట్‌గా పెరుగుతుంటది. ఓకే. మిగతా దాంతో కాకుండా. సో, అక్కడే అక్యుములేట్ అయితా ఉంటది. సో, ఫైబ్రోఎడినోమాస్, ఫైబ్రోఎడినోసిస్ అని అది హుహు. కామన్ కండిషన్. హ్మ్. తర్వాత ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ చేంజెస్ వస్తా ఉంటాయి. అది ఓకే. పెరుగుతూ ఉంటాయి. తర్వాత లాక్టేషన్ ఇచ్చినప్పుడు, హుహు. ఫీడింగ్ స్టేజ్‌లో. హుహు. అలా మళ్ళీ ఆఫ్టర్ ఫ్యామిలీ కంప్లీషన్ తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ మెనోపాజ్ మళ్ళా బ్రెస్ట్ సైజ్ తగ్గిపోతూ ఉంటది. ఓకే. బ్రెస్ట్ అనేది ఒక డైనమిక్ ఆర్గాన్. ఎప్పుడూ చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. ట్రూ. సో, ఆ చేంజెస్‌లో కొంచెం ఏదైనా వేరియేషన్ వచ్చినప్పుడు అక్కడ లంప్స్ తయారవుతా ఉంటాయి. ఓకే. మ్యామ్ ఇట్లా బ్రెస్ట్‌లో లంప్స్ ఉన్నప్పుడు ఏమన్నా సింప్టమ్స్ అనేది తెలుస్తాయా వాళ్ళకి? జనరల్‌గా సెల్ఫ్ పాల్పేషన్ ఆర్ టేకింగ్ బాత్ అప్పుడు క్లీనింగ్ చేసుకునే ప్రాసెస్‌లో తెలవచ్చు లంప్‌లాగా. హుహు. తెలిసినప్పుడు జనరల్‌గా పానిక్ అవ్వకుండా డాక్టర్‌ని ఎళ్లి కన్సల్ట్ అయితే సరిపోతది. ఓకే. అట్ ద ఏజ్ ఆఫ్ ప్యూబర్టీ నుంచి ఏ టైంలో అయినా రావచ్చు. జనరల్‌గా యంగర్ ఏజ్ బిలో 25 ఇయర్స్ అనేటివి మామూలు లంప్సే ఉంటాయి. హుహు. అవి క్యాన్సర్స్ కాదు. ఓకే. సో, ఆ! పెయిన్ లాంటివి ఏమైనా ఉంటుందా? జనరల్‌గా కొన్ని కండిషన్స్‌లో పెయిన్ ఉంటది. ఫైబ్రోఎడినోసిస్ అనే కండిషన్ ఏదైతే ఉంటదో ఓకే. అది పీరియడ్స్ వచ్చే ముందు, పీరియడ్స్ వచ్చిన టైంలో పెయిన్ ఉంటది. సో, బట్ ఇందులో కూడా ఆఫ్టర్ టైప్స్ పీరియడ్స్ ఏమైనా తగ్గిపోతాయి. ఉంటాయా? చాలా టైప్స్ ఉంటాయి దీంట్లో కూడా. ఓకే. బినైన్ అండ్ మాలిగ్నెన్సీ అంటాము. అచ్చా! మాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్‌కి సంబంధించినది. హుహు. బినైన్ అనేటివి నార్మల్‌వి. హుహు. దాంట్లో కూడా ఇన్‌ఫ్లమేటరీ అంటే ఇప్పుడు ఫీడింగ్ మదర్ ఉందనుకోండి. హ్మ్. దాంట్లో బ్రెస్ట్ యాబ్సెస్ కూడా కావచ్చు. ఓకే. మిల్క్ కలెక్షన్ అయ్యి, ఇన్ఫెక్ట్ అయ్యి అది యాబ్సెస్ అంటారు. బ్రెస్ట్ ఓకే. యాబ్సెస్ అంటారు. అది కొంచెం చేంజెస్ పీరియడ్స్ అప్పుడు పెయిన్ వచ్చే వాటిని ఫైబ్రోఎడినోసిస్ అంటారు. హుహు. అసలు ఏం పెయిన్ లేకుండా ఫ్రీగా తిరిగే లంప్స్ ఉంటాయి. హుహు. బ్రెస్ట్ మౌస్ అంటారు. అది ఎటైనా వెళ్తా ఉంటది. నువ్వు పట్టుకుందామంటే దొరకనంతగా. ఓకే. సో, అది ఏంటంటే ఫైబ్రోఎడినోమా అంటారు. సో, ఓకే. ఇలాంటివి ఏవి కంగారు పడాల్సిన సో, పని అంత లేదు. ప్రమాదం ఏం ప్రమాదం కాదు ఏమీ అని కాదు. అంటారు. సో, లంప్స్ ఉన్నాయని అంటే వాళ్ళకి డౌట్ వచ్చి మీ దగ్గరకొచ్చినప్పుడు ఎలాంటి డయాగ్నోసిస్ అనేది ఉంటుంది మ్యామ్? అంటే ఎలా మేము టెస్ట్ అంటే చేస్తారు? జనరల్ ఎగ్జామినేషన్ చేస్తాము. 90% క్లినికల్ ఎగ్జామినేషన్‌లోనే తెలిసిపోతది వాట్ ఓకే. ఈస్ దిస్ అని. వాళ్ళకి కన్ఫర్మేషన్ క్లియర్ చేయడానికి స్కానింగ్, హుహు. మామోగ్రఫీ. హుహు. ఎర్లీ ఏజ్ అయితే బిలో 35 ఇయర్స్ అయితే విల్ గో ఫర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఓకే. దాంట్లో తెలుస్తది. హుహు. ఇంకా స్పెసిఫిక్‌గా అది ఏంటి పెథాలజీ అని తెలియడానికి బయాప్సీలు తీస్తూ ఉంటాం. ఓకే. సో, ట్రీట్మెంట్ ప్రాసెస్‌కొచ్చేసరికి ఏమైనా సర్జరీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందా మ్యామ్? ఈ ఆ! లంప్స్‌ని జనరల్‌గా కొంచెం పెద్దగా అవుతూ ఉంటాయి. పెద్దగా అయ్యి కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకున్నలాగా లేదా పీరియడ్స్ అప్పుడు పెయిన్ బాగా వస్తుంది, టాలరేట్ చేయలేమన్నప్పుడు వాళ్ళకి సర్జరీ చేసి తీసేస్తాం. ఓకే. సో, ఫర్దర్‌గా వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదా? ఏముండదు. సో, ఒకవేళ వాళ్ళకి ఈ ప్యూబర్టీ అని మీరన్నట్టు ప్యూబర్టీలో గూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ టైమ్‌లో అలా ఏమి ఏమీ ఉండదా? ఉండదు. ఫర్దర్‌గా నథింగ్. వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ? ఏముండదు. ఏజ్ పెరిగినా ఏం కాదు. ఓకే. నార్మల్ అన్నీ బ్రెస్ట్ నార్మలే ఉంటది. సో, కమింగ్ టు బ్రెస్ట్ క్యాన్సర్. సో, అది ఎలా ఉంటుంది మ్యామ్? అంటే వాటి సింప్టమ్స్ కానివ్వండి. అది సో, జనరల్‌గా ఎలాంటి పెయిన్‌లెస్సే స్టేజెస్? ఉంటది. ఇప్పుడు ఓకే. ఈ లంప్స్ ఏందంటే మనము ఫర్మ్‌గా, సాఫ్ట్‌గా ఉంటది. బ్రెస్ట్ క్యాన్సర్‌ది హార్డ్‌గా ఉంటది. స్టోన్ లాగా ఉంటది. హుహు. అది ఎర్లీ స్టేజెస్‌లో జనరల్‌గా అరౌండ్ 40, 45 ఆ ఏజ్‌లో వచ్చే వాళ్ళకి విల్ సస్పెక్ట్ ద క్యాన్సర్ ఫస్ట్. ఓకే. సో, వీ హావ్ టు రూల్ ఔట్ దట్ అనేది ఫస్ట్. ఈవెన్ నార్మల్ ఉన్నా గూడా అది రూల్ ఔట్ చేసుకునడానికి మనం స్కానింగ్, మామోగ్రఫీ హుహు. తర్వాత బయాప్సీ అన్నీ క్లియర్ అయిన తర్వాతనే ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ ఓన్లీ ఆ లంప్ తీస్తాము. ఓకే. లేదు క్యాన్సర్ అని ఐడెంటిఫై చేస్తే దాంట్లో టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. హుహు. పేషెంట్‌తో డిస్కస్ చేసి వాళ్ళ ప్లాన్ ఏంటి?
వాళ్ళు బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ కాస్మెటిక్ గా కూడా నడుస్తుంది మరి. ఓకే. అంటే బ్రెస్ట్ తీయకుండా ఒకప్పుడు ఏంటంటే స్టేజ్ ని అవును. బట్టి ఉంటది. మోస్ట్ ఆఫ్ ద Cancer. బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏ స్టేజ్ లో ఐడెంటిఫై అవుతుంది మ్యామ్? జనరల్ గా స్టేజ్ 3, స్టేజ్ 2, స్టేజ్ 4 అంటే డిపెండ్స్ ఆన్ అవేర్నెస్ ఆఫ్ ద ఉమెన్. వాళ్ళు Okay. బాగా వెల్ అవేర్ ఉన్నారు అనుకోండి, స్టార్టింగ్ స్టేజ్ లోనే డౌట్ వస్తే వాళ్ళ Okay, ఎడ్యుకేషనల్ then లెవెల్ అవేర్నెస్, అది రూరల్ ఏరియాస్ అలా అన్ఎడ్యుకేటెడ్ ఉండే వాళ్ళకి కొంచెం అడ్వాన్స్ స్టేజ్ లో వస్తూ ఉంటారు. ఓకే. సో వీటికి పెయిన్ అలా ఏమైనా ఉంటుంది? పెయిన్ జనరల్ గా స్టార్టింగ్ లో ఉండదు. అది ఒకసారి మిగతా టిష్యూస్ కి స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఆ నర్వ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలియడానికి ఎలాంటి ఎగ్జామిన్ చేస్తారు మ్యామ్? అంటే ఎలాంటి అది టెస్ట్లు ఉంటాయి? దీంట్లో ఒకటి సెల్ఫ్ ఎగ్జామినేషన్ డౌట్, తర్వాత మేము క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము, తర్వాత మ్యామోగ్రఫీ ఆర్ అల్ట్రాసౌండ్ డిపెండింగ్ ఆన్ ద నీడ్, ఓకే. తర్వాత బయాప్సీ. ఓకే. సో ట్రీట్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి అంటే లెవెల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ని బట్టి ఉంటది. ఈవెన్ నవడేస్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ ఇస్ గెటింగ్ మోర్ ఇంపార్టెన్స్. ఓకే. ఎందుకంటే అంటే ఇంతకుముందు బ్రెస్ట్ తీసేసేవాళ్ళు అని తీసేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఇప్పుడు కదా? అలా కాదు. అంటే ఈ కీమోథెరపీ రేడియోథెరపీ వచ్చిన తర్వాత ఫస్ట్ మనకు విల్ గో ఫర్ కీమోథెరపీ. సో ఆ బ్రెస్ట్ సైజ్ అదే బ్రెస్ట్ లో ఉండే ట్యూమర్ సైజ్ తగ్గిపోతుంది, ఓకే. ఆల్మోస్ట్ తగ్గించి సైజ్ తగ్గించేసి అప్పుడు సర్జరీ చేస్తున్నాం ఓకే. బ్రెస్ట్ కన్జర్వేషన్. అంటే కొన్ని సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ ఫస్ట్ ఇచ్చిన తర్వాత సైజ్ తగ్గినాక అప్పుడు సర్జరీ చేసి మళ్ళీ తర్వాత కూడా పోస్ట్ ఆప్ లో కూడా అవి మళ్ళీ చేస్తూ ఉంటాం, ఓకే. కీమోథెరపీ రేడియోథెరపీ ఇచ్చి. సో క్యాన్సర్స్ మోస్ట్లీ క్యూర్ అవ్వవా అంటారు? కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ వెరీ ఫేవరబుల్. చాలా మంది 15-20 years కూడా దే ఆర్ లీడింగ్ ఆఫ్టర్ సర్జరీస్. ఓకే. సో రీఅకరెన్స్ అనేది రీఅకరెన్స్ ఏమి ఉండదు, బట్ వీ హ్యావ్ టు ఫాలో అప్ ఉండాలి కంపల్సరీ. సో అంటే వాళ్ళు ఎంత తరచుగా ఫాలో అప్ లో ఉండాలి మ్యామ్? అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ కొన్ని మెడికేషన్స్ ఇస్తారు. సో ఎవ్రీ 6 months, ఎవ్రీ ఇయర్, 1 year, లైఫ్ 2 లాంగ్ years, వాడాలా? అంటే మినిమం 5 to 10 years వాడాల్సి ఉంటుంది. ఓకే. సో మోస్ట్లీ క్యూర్ ఉంటుంది Cure అని అంటారు. ఉంటుంది. అంటే కంపల్సరీ క్యూర్ అవుతుందని ఎలాంటి సర్టిఫికేషన్స్ అలా ఏం లేవంటారా? బట్ పర్సంటేజ్ ఆఫ్ క్యూర్ ఇస్ ఇంక్రీజింగ్ నౌడేస్. ఓకే. సో ప్రివెన్షన్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కి ప్రివెన్షన్ ఉంది అంటారు. సో అలా యా. సో దీనికి ఏమైనా ఉందా మ్యామ్ అలాగా? ప్రివెన్షన్ ఏమైనా ఉంటుందా? దీంట్లో ప్రివెన్షనే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఇయర్లీ వన్స్ మ్యామోగ్రఫీ, అవన్నీ ప్రివెన్షన్. అరౌండ్ 40-45 years వచ్చిన వాళ్ళందరూ జనరల్ గా ఇయర్లీ వన్స్ మ్యామోగ్రఫీ, సర్వైకల్ ప్యాప్స్మియర్ ఇవన్నీ చేయించుకోవడము, అదే అల్ట్రాసౌండ్. దీస్ ఆర్ ద 3 main investigations you have to follow every year, at least 2 to 3 years. మెయిన్ గా అసలు కాజ్ ఆఫ్ క్యాన్సర్స్ ఏంటి మ్యామ్? అసలు ఏముంటుంది కాజ్? జనరల్ గా ఏంటంటే జెనెటిక్ ఒకటి, అది బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ఫ్యామిలీ టెండెన్సీ ఉంటుంది. బ్రెస్ట్ అండ్ గర్భసంచి క్యాన్సర్స్ కూడా ఫ్యామిలీలో ఉంది అంటే కొంచెం రిస్క్ ఉంటుంది జెనెటిక్. ఇంకా జనరల్ గా ఈ ఫుడ్ హ్యాబిట్స్ ప్రోన్ ఉండే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్. ఓకే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో చూసారు కదా, ఇది వాటి మన ఇంటర్వ్యూ. సో అంటే అన్ని డౌట్స్ కాకపోయినా చాలా వరకు అయితే డౌట్స్ క్లియర్ చేసాం. సో మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.